మిడిల్ ఈస్ట్ లో యుద్ధం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. హార్ముజ్ జలసంధి వేదికగా అమెరికా నావికా దళం తన విశ్వరూపం చూపిస్తోంది. ఇరాన్ రేవులను దిగ్బంధించిన తర్వాత ఇప్పుడు నేరుగా అటాక్ కు సైన్యం సిద్ధమైపోయింది. అమెరికా సెంట్రల్ కమాండ్ తన యుద్ధ నౌకలను లాక్డ్ అండ్ లోడెడ్ పొజిషన్ లో ఉంచింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇప్పుడు నిశ్శబ్దం కంటే బాంబుల మోతలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా నావికా దళం ఇరాన్ తీరాన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంది. సుమారు 158 ఇరాన్ యుద్ధ నౌకలు ఇప్పటికే సముద్ర గర్భానికి చేరుకున్నాయని అమెరికా ప్రకటించింది. ఇప్పుడు మిగిలి ఉన్న కొన్ని చిన్న ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్స్ గనుక అమెరికా దిగ్బంధనాన్ని దాటాలని చూస్తే వాటిని క్షణాల్లో నేలమట్టం చేస్తామని ట్రంప్ అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలో డ్రగ్ డీలర్ను ఏ విధంగానైతే క్విక్ అండ్ బ్రూటల్ గా మట్టు పెడతారో ఇరాన్ బోట్లపై కూడా అదే కిల్ సిస్టమ్ వాడతామని ఆయన స్పష్టం చేశారు. అమెరికా తన అత్యంత శక్తివంతమైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను ఇరాన్ సరిహద్దులకు అతి సమీపంలో మోహరించింది. ఈ మిలిటరీ బ్లాకేడ్ల వల్ల ఇరాన్ నుండి చమురు రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీనివల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలటమే కాకుండా ఆ దేశం ఇప్పుడు ప్రాణ రక్షణ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ తన పట్టుదల వదులుకోకపోతే ఆ దేశంలోని ఆయిల్ రిఫైనరీలను, ఎలక్ట్రిక్ గ్రిడ్లను పూర్తిగా ధ్వంసం చేసే అబ్లిటరేషన్ ప్లాన్ ను ట్రంప్ సిద్ధం చేశారు. మరోవైపు ఇరాన్ కూడా తన దగ్గర ఉన్న మిసైల్ ను ప్రయోగించడానికి సిద్ధమవుతోంది. హార్ముజ్ జలసంధిని తాము కూడా మూసివేస్తామని, అమెరికా నౌకలపై దాడులు చేస్తామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరిస్తున్నారు. అయితే అమెరికా నావికా దళం ఇప్పటికే అక్కడ ఉన్న మైన్స్ ను తొలగించే ప్రక్రియను వేగవంతం చేసింది. మిత్ర దేశాల నౌకలకు సురక్షిత మార్గాన్ని కల్పించడానికి అమెరికా చేస్తున్న ఈ పోరాటం ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అన్న భయం అందరిలోనూ నెలకొంది. చైనా, రష్యా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఇదే సమయంలో గల్ఫ్ దేశాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. యుద్ధం కనుక ముదిరితే ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తటం ఖాయం. కానీ ట్రంప్ మాత్రం డీల్ లేకపోతే యుద్ధమే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఇరాన్ లోని ముఖ్యమైన సైనిక స్థావరాలను ఇప్పటికే అమెరికా డ్రోన్లు టార్గెట్ చేశాయి. ఏప్రిల్ 22 లోపు ఇరాన్ లొంగిపోతేనే ఈ విధ్వంసం ఆగుతుందని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. మరి ట్రంప్ వేసిన ఈ భారీ వ్యూహానికి ఇరాన్ మోకరిల్లుతుందా లేక ఆత్మాహుతి దాడికి దిగుతుందా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న అతి పెద్ద సస్పెన్స్.